నేనే జయ, నీ వేణుని. ఏమండి ఏమండి, ఇందాక మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నానండి నా దేవుడు బ్రతికే ఉన్నాడని. కానీ మీరు కాదని చెప్పడంతో నువ్వెంత కుమిలిపోయావో నాకు తెలుసు జయ. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది. ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. అవే మాట్లాడండి, మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు, నాకంతే చాలు. జయ, ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఈ కుంకుమ బొట్టు సాక్షిగా, ఆ ఆకాశం సాక్షిగా మనిద్దరం కలకాలం కలిసి ఉంటాం. జయ, ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి. మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కళకళ్ళాడాలి, మళ్ళీ నీ చేతి గాజులు గలగల్లాడాలి, మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి. మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి. పాపం ఎవరా అమ్మాయి పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. అమ్మా జయ, తల్లి, అమ్మా. ఆవిడ మీ కూతురా? అవును బాబు, కట్టుకున్నవాడు పోయాడన్న దుఃఖంతో ఇంతకాలం బతికింది. ఇక ఈ దిక్కుమాలిన బతుకు అనవసరం అనుకున్నట్టుంది. ఈ కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. అమ్మా జయ. ఆవిడ భర్త పోయి ఎంతకాలం అయింది? పడవ ప్రమాదంలో ఈ మధ్యనే పోయాడు బాబు. తన భర్త లాంటి మనిషిని మళ్ళీ ఈ రోజు చూడటంతో బాధను తట్టుకోలేక ఈ ఘోరం చేసి ఉంటుంది నా తల్లి. ఏమిటి? తన భర్త లాంటి మనిషిని మళ్ళీ చూసిందా? మీ అల్లుడి పేరు? వేణుగోపాల్ బాబు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.